అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించిన వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ గురించి, ఆయన జీవితం గురించి, ఆయన యొక్క శిలువ మరణం గురించి బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. అందుకని యేసు ప్రభువారి యొక్క జన్మ ఎలాంటిదంటే ప్రవచనానుసారమైన జన్మ, ప్రొఫెటిక్ బర్త్. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు జన్మించినప్పటికీ కూడా వారి గురించి ముందుగా ఏ విషయాలు కూడా చెప్పబడలేదు. కానీ యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించబోతున్నారని, ఆయన మానవుడికి రక్షణ ఇవ్వబోతున్నాడని, మానవునికి పాపం నుంచి విడుదల ఇవ్వబోతున్నాడని, సర్వ మానవాళ పాపం విషయమై ప్రాయశ్చిత్తం చేయబోతున్నాడని ముందుగానే అనేక మంది ప్రవక్తలు ప్రవచించడం జరిగింది. మనం చూస్తున్న ఆదికాండం గ్రంథం నుంచి దాదాపు పాత నిబంధన గ్రంథం అంతా గమనించినప్పుడు చాలామంది ప్రవక్తలు యేసు ప్రభువారి గురించి ప్రవచించారు. అందులో యెషయా భక్తుడు, యెషయా గ్రంథంలో దాదాపు 66 అధ్యాయాలు మనకు కనపడతా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు కనపడతా ఉంటాయి. అయితే ఈ యొక్క 66 అధ్యాయాల్లో కూడా యేసు ప్రభువారి గురించి ఎక్కువగా యెషయా భక్తుడు ప్రవచించాడు. యేసు ప్రభువారి యొక్క జన్మ గురించి మనం చూస్తున్నాం. దాంట్లో యేసు ప్రభువారు ఎలాంటి పరిచర్య చేయబోతున్నారో తెలియజేశారు. అలాగే యేసు ప్రభువారు ఎలాంటి మరణాన్ని పొందబోతున్నారో కూడా యెషయా భక్తుడి ద్వారా దేవుడు ఈ లోకానికి సమాచారం ఇచ్చాడనమాట. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు ఎలాంటి పరిచర్య చేయబోతున్నాడు ఈ 42వ అధ్యాయంలో జ్ఞాపకం చేశారు. ఆయన శరీరమును ధరించుకుని ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన జీవించే కాలంలో, ఆయన పరిచర్య చేసే కాలంలో యేసు ప్రభువారు శరీరధారిగా ఉండి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆయన ఎలాంటి పరిచర్య చేయబోతా ఉన్నాడు, ఆయన చేసే సువార్త ద్వారా, ఆయన చేసే సూచక్రియల ద్వారా, ఆయన చేసే అద్భుతమైన కార్యాల ద్వారా ఆ రోజుల్లో ఉన్న ప్రజలకు, అలాగే ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో మరి దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించబోతున్నాడో అనేక విషయాల గురించి యెషయా భక్తుడు ఈ 42వ అధ్యాయంలో ప్రవచించడం జరిగింది. ముందుగా 6వ వచనంలో అన్నాడు కదా, గుడ్డివారి కన్నులు తెరుచుటకు. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు రాబోతున్నాడు అంటేనంట, గుడ్డివారి కన్నులు తెరచడానికి యేసు ప్రభువారు రాబోతున్నాడని ఆయన రాకముందే 700 సంవత్సరాల క్రితము యెషయా భక్తుడు ఈ ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు. ఎందుకు ఆయన రాబోతున్నాడంటే గుడ్డివారి కన్నులు తెరవటానికి ఆయన రాబోతున్నాడనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చూస్తున్నాం యేసు ప్రభువారు వచ్చేసిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించిన సమయంలో ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ, అనేక గ్రామాలు పట్టణాలు తిరుగుతూ రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. బహిరంగంగాను వ్యక్తిగతంగాను ఆయన సువార్త ప్రకటిస్తూ, అదే సమయంలో అనేక మంది అనేక రోగాలతో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు వారందరినీ కూడా ముట్టి స్వస్థపరిచిన ఆయన సూచక్రియల్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క 4 సువార్తల్లో కూడా మనం గమనించినట్లయితే యేసు ప్రభువారి యొక్క పరిచర్య గురించి అక్కడ మనం 4 సువార్తలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో కూడా యేసు ప్రభువారి యొక్క పరిచర్య, ఆయన ఎలా చేశాడు, ఆయన పరిచర్యలో జరిగిన అద్భుతాలు ఏంటి, ఆయన పరిచర్యలో ఉన్న అనుభవాలు ఏంటనేసి అక్కడ 4 సువార్తల్లో కూడా ప్రపంచానికి తెలియజేయటం జరిగింది. చూడండి, ఆ 4 సువార్తలు మనం గమనించినట్లయితే అందులో చాలామంది గుడ్డివారు మనకు కనబడతా ఉంటారు. అనగా బాహ్యంగా ఈ లోకంలో పుట్టినది మొదలుకొని గుడ్డివారు కానీ, లేదా మధ్యలో గుడ్డివారు అయిన వారు కానీ, ఇలాంటి వాళ్ళు యేసు ప్రభువారికి చాలామంది తారసపడతారు. కొంతమంది యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా మేము గుడ్డివారంగా ఉన్న మా కన్నులు తెరమని అడిగినప్పుడు యేసు ప్రభువారికి కనికరించి వారి కన్నులు తెరిచిన సందర్భాలు చాలా మనం చూస్తున్నాం. మనందరికి తెలిసిన వ్యక్తి మార్కు సువార్తలో, లూకా సువార్తలో కనపడతాడు, బర్తిమయి అనే గుడ్డి భిక్షగాడు. ఆయన ఒక గుడ్డి భిక్షగాడిగా ఉంటా ఉన్నాడు. మార్కు సువార్తలో మనం చూస్తాం కదా, 10వ అధ్యాయంలో 45వ వచనం కాంచి కనపడతా ఉంటుంది.
చూడండి, ఆ బత్తిమై పరిస్థితి ఏంటంటే పుట్టినప్పటి నుంచి కూడా గుడ్డివాడిగా ఉన్నాడు. అతనుకున్న గుడ్డితనం చేత అతని ఇంటి వారు ఎక్కడ తీసుకొచ్చి ఇచ్చారు, ప్రతిరోజు కూడా ఒక రోడ్డు ప్రక్కన కూర్చోబెడతా ఉన్నారు. అలా కూర్చోబెడుతున్నప్పుడు వెళ్ళేవారిని వచ్చేవారిని కూడా భిక్షం అడుగుతున్నాడు. అయ్యా, కళ్ళు లేని అభాగ్యుడినయ్యా, అంధుడినయ్యా, నాకు సహాయం చేయండి అని ప్రతిరోజు కూడా ఇదే కంఠపాఠంగా భిక్షం అడుగుతున్నాడు. తద్వారా మరి వారి కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసుకుంటూ సువార్త ప్రకటిస్తూ అదే మార్గంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడట. అలా ప్రయాణం చేసేటప్పుడు ఈ అలికిడి విన్న ఈ బత్తిమై, ఈ దారిని ఎవరు వెళ్తున్నారు అసలు? ఎప్పుడూ కూడా నిర్మానుష్యంగా ఉండే ఈ ఎరుకో మార్గము ఈరోజు చాలా రద్దీగా ఉంది. ఏంటి పరిస్థితి? ఈరోజు ఏంటి ప్రత్యేకత? రాజకీయ నాయకులు రాలేదు కదా, లేకపోతే హేరోదు మహారాజు గారు రాలేదు కదా, గలిలయ ప్రాంతాన్ని పరిపాలించి హేరోదు రాలేదు కదా, లేదా పిలాతు రాలేదు కదా, ఏంటి పరిస్థితి అని గమనించినట్లయితే ఒక ఆయన అన్నాడంట, ఈ మార్గంలో ఎవరు వెళ్తున్నారంటే నజరేయుడైన యేసు ఈ మార్గంలో ప్రయాణం చేస్తారు. స్తోత్రం చెప్తాం ఒకసారి, హల్లెలూయా. ఎవరు ప్రయాణం చేస్తున్నారండి? నజరేయుడైన యేసు ఈ మార్గంలో ప్రయాణం చేస్తాడని చెప్పినప్పుడు అతనికి చాలా ఆనందం కలిగిపోయిందండి. ఎందుకంటే కళ్ళు లేవు కానీ అతనికి జ్ఞానం మాత్రం ఉంది. చాలా సందర్భాలు అందరూ అంటారు కదా, ఒకవేళ ఏదైనా అవయవలోపం దేవుడు ఏర్పాటు చేస్తున్నట్ట వాళ్ళకి జ్ఞానం బాగా ఇస్తాడంట దేవుడు. మనం చూస్తున్నాం చాలా సందర్భాల్లో. ఒక రోజు నేను చర్చికి వెళ్ళాను. ఆ చర్చిలో ఆయన కళ్ళు లేవండి. పాస్టర్ గారు వాళ్ళు ఎక్కడిగారు, ఎవరు చెప్పలేదు. ఆ గుడ్డ అయినా టకటక ఒక 2 నిమిషాల్లో అని చెప్పేశాడండి. ఆ లెక్క చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎవరు చెప్పలేదు. ఆ కాలిక్యులేషన్ వెంటనే అని చెప్పేస్తాడు. నాకు ఆశ్చర్యం కలిగింది నిజంగానే. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు నిజంగా. కొంతమందికి మనం చూస్తున్నాం, కొంత అంగవైకల్యం ఉన్నప్పుడు వాళ్ళు ఎంత జ్ఞానంగా ఉంటారు. చాలామంది ఈరోజు ప్రియులరా ఇలాంటి అంగవైకల్యం కలిగిన చక్కని ఉద్యోగాలు స్థిరపడిన పరిస్థితి కూడా మనం చూడగలుగుతా ఉన్నాం. చూడండి, ఇతనికి బాహ్యంగా కళ్ళైతే లేవు కానీ జ్ఞానం మాత్రం ఉంది. ఎలాంటి జ్ఞానం ఉందంటే లేఖనాలు గురించిన జ్ఞానం ఉంది, దేవుని యొక్క వాక్యం గురించిన జ్ఞానం ఉంది, ధర్మశాస్త్రం గురించిన జ్ఞానం ఉంది. ఇదిగో నజరేయుడైన యేసు అనగా యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడైన యేసయ్య నజరేత్ అనే ఊరిలో పెరుగుతాడు. ఆయన దావీదు కుమారుడిగా పిలువబడతాడు, ఆయన నజరేయుడిగా పిలువబడతాడు. కాబట్టి ఆయన నిజంగా దేవుని కుమారుడని గుర్తించిన ఈ బత్తిమై ఏం చేస్తున్నాడంటే, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని బిగ్గరగా కేకలేస్తున్నాడు. చూడండి, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేయగానే కొంతమంది అన్నారు ఊరుకోరా, ఆయన చాలా బిజీగా ఉన్నాడు, ఆయనకి 12 మంది శిష్యులు ఉన్నారు, ఆయన చుట్టూ చాలామంది ప్రముఖులు ఉన్నారు, చాలామంది ప్రజానికము వెళ్తా ఉన్నారు, నీ మాట వినే స్థితిలో ఆయన లేడని చెప్పినప్పుడు అయినప్పటికీ కూడా వారి మాటలు ఏం పట్టించుకోకుండా ఎలా అరుస్తున్నాడండి, ఇంకా మరీ బిగ్గరగా అరవటం ప్రారంభించాడట. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ఇదే ప్రార్థన చేయాలి. దేవా నన్ను కరుణించిన ఆయన, నా పరిస్థితిని కరుణించండి, నా జీవితాన్ని కరుణించండి, నా పాపస్థితిని కరుణించండి అయ్యా, నా పైన కృప చూపించడని మనం ప్రార్థన చేయగలిగితే ఆయనకున్న పేరేంటో తెలుసండి, కరుణామయుడు. ఏం పేరు ఆయన? కరుణామయుడు, కనికరము చూపే దేవుడు. ప్రియులరా అందుకు అంటాడు, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు కాబట్టి నీ చెయ్యి విడిచిపెట్టడు ఆయన. మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. ప్రియులారా ఓ చోట అంటా ఉన్నాడు కదా, నేను బలిని కోరను కానీ ఏం కోరుతున్నాడు ఆయన? కనికరాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఏం కోరుతున్నాడు? కనికరాన్ని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ప్రియులారా మనం నాశనం అవటం కోరుకోవట్లా, లేదా మన జీవితం పాడైపోవడం కోరుకోవట్లా, దేవుడు మనల్ని శిక్షించడం కోరుకోవట్లేదు. ఎప్పుడు కూడా దేవుడు శిక్షించడానికి కోరుకోడు ఆయన. అలా శిక్షించడానికి కోరుకునే వ్యక్తి అయితే శిక్షించేవాడు కానీ వచ్చి ప్రాణం పెట్టేవాడు కాదు. కానీ యేసు ప్రభువారు ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే నియమంతో రాలేదంట. ఈ ప్రపంచంలో చాలామంది దేవుడి గురించి చెప్తా ఉంటారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనగా దుష్టుల్ని ఏం చేయాలి? నాశనం చేయాలి, శిక్షించాలి, మంచోల్ని రక్షించాలి. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మంచోల్ని రక్షించడానికి దేవుడు వస్తే మనందరం రక్షించబడే వాళ్ళమా? చెప్పాలి, చెప్పండి. నేను మంచోళ్ళు అన్న వాళ్ళు సరి చేతులు ఇద్దాం. ఎవరు ఎత్తట్లేదండి, ఎవరు మంచోళ్ళు కదా.
నిజంగా వాస్తవానికి స్వాభావికంగా మన ఎవరం కూడా మంచోళ్ళం కాదు. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. బైబిల్ అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసినోలే. గమనించండి, కొంతమందిలో జన్మ పాపం ఉంటుంది, కొంతమందిలో కర్మ పాపం ఉంటుంది. మనందరం పాపం చేసిన వాళ్ళమే. ఈ ప్రపంచంలో నీతిమంతులు ఉన్నారంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు దుష్టులను శిక్షించే విధమైతే గనక మనందరినీ కూడా ఏం చేయాలి? మనందరినీ లేపేయాలి. రక్షించడానికి ఎవరు ఉంటారు? ఇంకెవరు ఉండరు కదండి. కానీ మన యేసయ్య పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. దుష్టుల్ని ప్రియులరా క్షమించి వారి హృదయాలను మార్చడానికి యేసు ప్రభువారు వచ్చాడు. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నన్ను కరుణించయ్యా. ఈరోజు మనం ఆ ప్రార్థన చేయాలి. దేవా నన్ను దాటిపోకు నాయనా, నేను ఇంతకాలము కూడా నన్ను దాటిపోయేవేమో, ఇంతకాలము నాకు దూరంగా ఉన్నవేమో అయ్యా, నన్ను దాటిపోకండి అయ్యా, నన్ను కరుణించండి, నా చేయి పట్టుకోండి, నా యొక్క మనోనేత్రాలు తెరవండి అని మనం ప్రార్థన చేయగలిగితే ఆ రోజు భక్తిమైన కనికరించిన దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? కనికరిస్తాడు. చూడండి, ఈ యొక్క భక్తిమై కేకలు విన్నాడు, వెంటనే ఆగిపోయాడంట. ఎవరైతే గద్దించారో వాళ్ళని పిలిచి బాబు ఆయన తీసుకురండి అన్నాడట. వీళ్ళు ఇంకా మాట్లాడకుండా వెళ్ళి బాబు నిన్నే పిలుస్తున్నాడు ఆయన, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పారు. సరే వెళ్ళాడు. ఆ బట్టను ఏం చేశాడండి? అప్పుడు యేసు ప్రభువు ఎప్పుడైతే పిలిచాడో ఆ యొక్క చేతులు అప్పటి వరకు కూడా భిక్షమెత్తుకుని ఆ క్లాత్ ఉంటుంది కదా, మాసిపోయి ఉంది, భయంకరంగా ఉంది, ప్రతిరోజు అదే వాడుతున్నాడేమో. అది చూడటానికి కూడా చాలా మరి బాగాలేదేమో బహుశా. అలాంటి బట్టను ఏం చేశాడంటే దిక్కున లేచి దూరంగా విసిరి పడేసి వెంటనే పరిగెట్టుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య అడుగుతున్నాడు, బాబు నీకేం కావాలి? అయ్యా నా కన్నులు తెరవయ్యా. చిన్నప్పటి నుంచి కూడా నా పరిస్థితి ఏంటంటే పుట్టినప్పటి నుంచి గుడ్డివాడిని అయ్యా. వెలుగు ఎలా ఉంటుందో నాకు తెలియదయ్యా, అమ్మ ఎలా ఉంటుందో తెలియదయ్యా, నాన్న ఎలా ఉంటుందో తెలియదయ్యా, అయ్యా నేను వేసుకునే బట్టలు ఎలా ఉంటాయో తెలియదయ్యా, నా రూపం ఎలా ఉంటుందో తెలియదయ్యా. కాబట్టి చీకటే నా జీవితం అంతా కూడా. నా కన్నులు తెరమన్నప్పుడు యేసయ్య వెంటనే అతని కన్నులను తెరిచాడట. ఇంకా అతని ఆనందానికి ఏమి లేదండి, అవధులు లేవు. స్తోత్రం చెప్దామా? నిజంగా ఆ గుడ్డివాడు కన్నులు తెరిచిన దేవుడు ప్రియులారా. ఆయన కన్నులే మాత్రం కాదు కానీ బైబిల్ గ్రంథంలో చాలామంది గుడ్డి వారి కన్నులు యేసు ప్రభువారు తెరిచిన సందర్భాలు ఉన్నాయి. యోహాను భక్తుడు రాస్తారు కదా, ఆయన చేసిన అద్భుతాల గురించి వివరించాలంటే ఈ లోకంలో పుస్తకాలు ఏమి కూడా సరిపోవట. చూడండి, ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారి పరిచర్యలో అనేక మంది గుడ్డివారి కన్నులు తెరిచారు. అందుకనే ఆయన కూర్చున్న ప్రవచనము గుడ్డివారి కన్నులు తెరుచుటకు యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. అనేక మంది గుడ్డివారి కన్నులు తెరిచాడు ఆయన, అనేక మందికి వెలిగిచ్చాడు. కాబట్టి ఆయన గురించిన ప్రవచనం ఏంటంటే యేసు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన గుడ్డివారి కన్నులు తెరవడానికి వచ్చాడు. చెప్పండి ఒకసారి, చెప్పండి. అయితే యేసు ప్రభువారు మాకు కాదండి, గుడ్డోళ్ళకే అంటారా? కాదండి. గమనిద్దాం, కొంతమంది గుడ్డి వాళ్ళు కన్నులు తెరిచాడు యేసయ్య. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. మత్తయి సువార్త అసలు గుడ్డి వాళ్ళు ఎవరో 15వ అధ్యాయము 14 వచ్చిన చదువుదాం. వారి జోలికి పోకుడి, వారి గుడ్డివారయుండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపుని ఎడల వారు ఇద్దరు కూడా గుంటలో పడుదురు కదా అని. చూడండి, యేసు ప్రభువారు వాక్యం చెప్తూ శిష్యులకు బోధిస్తే ఏమన్నారంటే వారి జోలికి పోకండి, వారు ఎలాంటి వాళ్ళట? గుడ్డివారు. ఎవరి గురించి చెప్తున్నాడండి మాట? గుడ్డోల గురించి చెప్తున్నాడా? ఆయన భిక్షమెత్తుకునే బతిమై గురించి చెప్తున్నాడా? లేదా ఆయన యొక్క ప్రయాణాల్లో తారసపడిన గుడ్డివారి గురించి చెప్తున్నాడా అంటే కాదండి. ఎవరి గురించి చెప్తున్నాడంటే శాస్త్రులు పరిసయ్యుల గురించి చెప్తా ఉన్నాడు. శాస్త్రులు పరిసయ్యుల గురించి మాట్లాడితే ఏమనంటే వారి జోలికి పోకండి, వారు ఎలాంటి వాళ్ళు అంటే గుడ్డివారు. చెప్పండి, గుడ్డివారు. నిజానికి వాళ్ళు గుడ్డివారు కాదండి, చక్కని తెల్లని అంగీలు వేసుకుంటారు, వాళ్ళు చక్కని పాగాలు పెట్టుకుంటారు, చాలా హుందాగా సిద్ధపడి దేవుని మందిరానికి వచ్చి ఇలాంటి మోషే పీఠం మీద నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే సేవకులు వాళ్ళు.
శాస్త్రం ఎరిగిన వాళ్ళు, ధర్మశాస్త్రపు విధులు బోధించేవారు, ఇంకా వాక్యం గుర్చిన, లేఖనాలు గుర్చిన దైవ జ్ఞానం కలిగిన వారు, అలాంటి వాళ్ళ గురించి యేసుప్రభువారు ఏమన్నారంటే వారు గ్రుడ్డివారు, వారు గ్రుడ్డివారు, వారి జోలికి పోకండి. గ్రుడ్డివారు నడిపిస్తే ఎక్కడ పడతారంట? గుంటలో పడతారు. దీన్ని ఎందుకని యేసుప్రభువు ఈ మాట చెప్పారంటే వారికి తెలుసు అని చెప్పుకున్నారు కానీ వారికి ఏం తెలియదు అని చెప్పడానికి. వారికి ఏం తెలియదురా, వాళ్ళు అనేక మంది మార్గం చూపిస్తారు. చూడండి ఈ మాట చెప్తాను ఒకసారి. రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 19వ వచనం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడును. చాలు. ఈ మాట ఎవరు అనుకున్నారట? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రపు జ్ఞానం కలిగి ఏమనుకుంటున్నారు యూదులు? ఈ యొక్క శాస్త్రులు పరిచయం నేను గ్రుడ్డి వారికి చెప్పాలి, రెస్పాన్స్ అవ్వట్లేదండి. త్రోవ చూపువాడును అంటే ఈ మాట ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? అపోస్తలుడైన పౌలు పరిసయ్యుల గురించి చెప్తా ఉన్నాడు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే అయ్యా మాకు తెలివుంది, మాకు ధర్మశాస్త్రం తెలుసు, లేఖనాలు తెలుసు, మేము గుడ్డి వారికి త్రోవ చూపేవాళ్ళం, అంటే దేవుని గురించి తెలియని వారికి తెలియజేసే వాళ్ళం అనేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారన్నమాట. ఎవరైతే ఈ ప్రపంచానికి దేవుడి గురించి తెలీదు, ఈ ప్రపంచంలో చాలామందికి సత్యం తెలీదు, ధర్మశాస్త్రం మాకే తెలుసు, లేఖనాలు మాకే తెలుసు, సకల శాస్త్ర ప్రవీణత మాకే తెలుసు అనేసి వాళ్ళందరూ భావిస్తున్నారు. కానీ యేసయ్య అన్నాడు మీరు గ్రుడ్డివారు అని చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళకి ఏమీ కూడా తెలుసు అనుకున్నారు కానీ వారికి ఏమీ కూడా తెలియదట. చాలామంది కంటే ఈరోజు క్రిస్మస్ యేసుప్రభువు వారు ఎందుకు వచ్చాడని చెప్పాను? గ్రుడ్డివారి కన్నులు తెరచడానికి వచ్చాడని చెప్పాను. చూడండి ఇక్కడ ఎవరు గ్రుడ్డివారు? ఈ శాస్త్రులు పరిచయాలు. దేవుడు ఏమన్నారు చెప్పాలండి? ఏమన్నాడు? గుడ్డివారు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటా ఉన్నాడంటే వాళ్ళు తెలుసు అనుకున్నారు కానీ వారికి ఏమీ తెలీదు కాబట్టే వాళ్ళు ఇంకొకరికి దారి చూపలేరు. తెలియనోడు ఏం చెప్తాడండి? చూడండి, జోగి రాసుకుంటే